కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తున్నారు. ఈ వారం కూడా చాలా కేసులు, కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ వారం వచ్చే వారం కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వారు సూచించినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. మాస్క్ వేసుకోండి, శానిటైజేషన్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించండి. ఈ మూడు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిగిలినటువంటి వాటితో పాటు ఈ మూడు కూడా తప్పనిసరిగా పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరి ఒకసారి మనవి చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 6:5-6. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరమండలమందు ఆసీనుడైన మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకొనుచున్నాము రాజా. తండ్రి, మీరు చూపినటువంటి ఈ యొక్క మూల్యమైన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, వాక్య భాగం ద్వారా నీ ప్రియబిడ్డలందరితోనైనా మీరేమి మాట్లాడాలనుకుంటున్నారో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నేను మాట్లాడటం వలన ఏ విధమైన ఉపయోగం ఉండదు ప్రభువా. కాబట్టి మీరు మాట్లాడి ప్రతి హృదయానికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమని నన్ను యొక్క సమయాన్ని, వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగించుకొనొచ్చు యేసు నామములో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగం మనకు అనేక సార్లు చదువుకుంటున్నటువంటి, తెలిసినటువంటి, సుపరిచితమైన వాక్య భాగం. ఈ వాక్య భాగంలో మనకు జల ప్రళయమును కూర్చున్నటువంటి సందర్భం మనకి కనబడుతూ ఉంది. ఆ జల ప్రళయమునకు ముందు దేవుడు భూమి మీద ప్రతి మనుష్యుని కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ ప్రతి మనుష్యుని చూస్తాడు. ఏ మనుష్యుని కూడా ఆయన మరిచిపోయేటువంటి వాడు కాదు. ఏ మనుష్యుని ఆయన విడిచిపెట్టువాడు కాదు. నేను దేవునికి తెలియదా అని అంటే నేను దేవునికి తెలుసు. నీవు దేవునికి తెలియదా అని అంటే నీవు దేవునికి తెలుసు. దేవుని ముందు దాగుకొనదగినటువంటి మనుష్యుడు ఎవ్వడు కూడా లేనే లేడు. నేను ఆకాశంలోకి ఎక్కిపోయినను అక్కడ ఉన్నావు, భూమి దిగంతములకు వెళ్ళిపోయినను అక్కడ ఉన్నావు, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర గర్భములోనికి వెళ్ళిపోయినా అక్కడను నీవు ఉన్నావని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి మరుగైనటువంటి మనుష్యుడు ప్రపంచంలో ఎవ్వరూ కూడా లేరు. దేవుడు అందరినీ చూస్తాడు. అందరినీ అంటే చదువుకున్న వాళ్ళని చూస్తాడు, చదువు లేని వాళ్ళని చూస్తాడు, డబ్బున్న వాళ్ళని చూస్తాడు, డబ్బు లేనటువంటి వాళ్ళని చూస్తాడు, హోదా ఉన్న వాళ్ళని చూస్తాడు, హోదా లేనటువంటి వాళ్ళని చూస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ముందు స్పష్టముగా కనబడుతూనే ఉంటారు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు అని అనడానికి గల కారణం మనకి ఒక రుజువు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో నోవాహును గురించి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే 7వ అధ్యాయంలో ఒక మాట ఆయన తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం చదువు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని చాలండి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అని తెలియజేస్తున్నాడు.
చూడండి, ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ తరము వారిని దేవుడు చూస్తాడా లేదా? సృష్టి ప్రారంభమైనటువంటిది మొదలుకొని సృష్టి అంతమయ్యే వరకు ప్రతి తరమును దేవుడు తప్పక చూస్తూనే ఉంటాడు. ప్రతి మనుషుని చూస్తూ ఉన్నప్పుడు ఆయన కోరుకునేటువంటి స్వభావాలు ఎవరిలో ఉన్నాయో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నోవహు ఉన్నటువంటి ఆ తరములో దేవుడు ప్రతి మనుషుని చూస్తూనే వచ్చాడు. ఇలాగున చూస్తూ వచ్చినప్పుడు నోవహును దేవుడు ఎన్నుకొని తాను తన హృదయంలో నిర్ణయించుకున్నటువంటి కార్యమును జరిగించాలని అనుకున్నాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరిని ఎన్నుకుంటాడో వారి ద్వారానే తన కార్యాలు తాను చేస్తాడు. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు తన కార్యాలు చేస్తాడనంటే కాదండి. దేవుడు తన చిత్తాన్ని తాను ఎవరిని ఎన్నుకుంటాడో వారి ద్వారా మాత్రమే చేస్తాడు. నోవహును దేవుడు ఎన్నుకున్నాడు. తన కార్యమును, తన చిత్తమును తాను జరిగించాలని ఆయన అనుకున్నాడు. ఈరోజు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి మన తరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం చూస్తున్నాడు. ఆయన ఎవరి ద్వారా నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవాలి, ఎవరి ద్వారా నా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను నేను భూమి మీద నెరవేర్చాలి అనేతను చూస్తూ ఉన్నాడు. నోవహు ఉన్నటువంటి కాలంలో అనేకులు ఉన్నప్పటికీ ఒక్కడు మాత్రమే యెహోవా దృష్టిని ఆకర్షించగలిగినటువంటి వాడు. నోవహును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కూడా దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు నోవహు వలె దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడవు, నీవు నిందారహితుడవు అని అనిపించుకొనగలిగితే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. నీకు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా లోకము ఆశీర్వదించబడుతూ ఉంది. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు తాను చేసినటువంటి, సృష్టించినటువంటి మనుషులను బట్టి ఆయన చాలా సంతాపపడ్డాడు అనేటువంటి మాట మనకు తెలియచేయబడుతుంది. ఆయన సంతాపపడ్డాడు అనేటువంటి పదాన్ని హెబ్రీ భాషలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అర్థం వస్తుంది అంటే, హీ వాజ్ సోబింగ్ అండ్ హీ వాజ్ అనేబుల్ టు బ్రీత్. వెక్కి వెక్కి ఏడుస్తూ అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఉదాహరణకి మన ఇంట్లో పిల్లలు ఉంటారు, వాడు ఏదైనా పొరపాటు చేసినప్పుడు వాడిని కొడతాం మనం. కొట్టినటువంటి తర్వాత వాడు ఏం చేస్తాడనంటే ఏడుస్తాడు, వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతూ ఉంటుంది అన్నమాట అండి. ఎందుకంటే ఆ దెబ్బ యొక్క బాధ వారికి అంత ఎక్కువ అనిపిస్తూ ఉంది. అలాగనే దేవుడు మనుషులను, నరులను చేసినందుకు ఎంత బాధపడ్డాడు అంటే, ఆయన హృదయములో, ఆయన ఆత్మలో అంత బాధపడ్డాడు. వెక్కి వెక్కి ఏడ్చునంతగా ఆయన బాధపడ్డాడు. ఎందుకంతగా బాధపడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడే రాయబడి ఉంది, నరుల ఆలోచన ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని తెలియచేయబడుతూ ఉంది. కేవలము చెడ్డది, దట్స్ ఈవిల్. ఈవిల్ అనేటువంటి ఈ యొక్క పదానికి హెబ్రీ భాషలో రా అనేటువంటి పదం ఉపయోగించబడింది. మనకి తెలుగు భాషలో చెడ్డది అనేటువంటిది ఒకటే పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఇంగ్లీష్లో ఈవిల్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. కానీ హీబ్రూ, గ్రీకు భాషల్లో ఒక్క పదానికి, అంటే మనం చెప్పుకునేటువంటి ఒక్క పదానికి దాంట్లో రకరకాలైనటువంటి మాటలు ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తారు అంటే, చెడ్డ అనేటువంటి ఇది లేదా పాపం అనేటువంటి ఇది ఏ విధమైన పాపమో తెలియచేయడానికి ఎగ్జాక్ట్ పదం
ఏది సూట్ అవుతుందో దానిని ఉపయోగిస్తారు. కేవలం చెడ్డది అనేటువంటి ఈ మాటకి హెబ్రీ భాషలో ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే, ఏం చెప్తున్నాం మనం? రా. రా అంటే ఈవిల్. ఎంత చెడ్డది అని అంటే రకరకాలైనటువంటి పాపాలు ఉంటాయి. అయితే ఒక చిన్న ఉదాహరణ నేను తెలియచేస్తాను. మీరు ఒక ఐస్ క్యూబ్ ఏదో ఇక్కడ పెట్టారు, టేబుల్ మీద పెట్టారు. అది చాలా ఉపయోగకరమైనటువంటిది, మీకు చాలా అవసరం అది. అటువంటి సమయంలో బయట నుంచి ఒక పిల్లోడు ఎవరో వచ్చాడు, ఒక టీనేజ్ బాయ్ ఎవరో ఒకరు వచ్చాడు. వచ్చి ఏం చేశాడనంటే, అరే ఐస్ క్యూబ్ ఇక్కడ ఉంది, బాగుంది అని చెప్పి వాడు చేత్తో దాన్ని తీసుకుని గోడకేసి కొట్టేశాడు అనుకోండి. ఏమవుతుంది? చిన్ని చిన్ని ముక్కలు అయిపోతుంది. దాన్ని మరలా మీరు తీసుకుని అసెంబ్ల్ చేయగలరా? చేస్తే మళ్ళీ ఐస్ క్యూబ్ అవుతుంది? అది కాదు. దేవుడు ఇక్కడ ఉపయోగించబడినటువంటి ఈవిల్ అనేటువంటి రా అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటి అంటే, మనుషులలో మా ఆలోచనలో ఉన్నటువంటి ఈ పరిస్థితి ఎటువంటిది అని అంటే, అది అన్రిపైరబుల్. ఇక మరలా దాన్ని బాగు చేయలేనటువంటి భయంకరమైనటువంటి పాపమును మనుష్యుడు కలిగి ఉన్నాడు అని తెలియచేసేటువంటి పదం ఈవిల్. అందుచేత హి వాస్ సోబింగ్. అందుచేత ఆయన వ్యక్తి తన హృదయంలో, తన ఆత్మలో బాధపడుతూ ఉన్నాడు. అంతేకాని మనుషుని యొక్క హృదయం రిపైరబుల్ అని అనుకోండి, అప్పుడు దేవుడు ఏమాత్రం కూడా బాధపడేటువంటి వాడు కాదు. క్షమించరాని పాపాలు కొన్ని ఉంటాయి, క్షమించగలిగినటువంటి పాపాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మీ ప్రక్క వారితో మీరు గొడవ పడ్డారనుకోండి, ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గొడవ పడ్డారనుకోండి, వాళ్ళ మనస్సు గాయపడినటువంటి తర్వాత నిజంగా మీకు రియలైజేషన్ వచ్చి, అయ్యో నేను వాళ్ళ మనస్సును గాయపరిచాను, చాలా తప్పు చేశాను అని అనుకుని మీరు వెళ్ళి, అమ్మా దయతో నన్ను క్షమించు, నేను చాలా పొరపాటు చేశాను, తెలియక చేశానమ్మా, కారణం ఇది, ఇందుచేత నేను చేశాను అని చెప్పి వారిని క్షమించమని అడిగారు అనుకోండి, వాళ్ళు క్షమిస్తారు. క్షమించదగినటువంటి పాపమే ఇది. ఒకరిని హత్య చేసేసారు అనుకోండి, క్షమించమని వెళ్ళి అడగలుగుతారు? ఇజ్ ఇట్ పాసిబుల్? సాధ్యం కాదు కదా. క్షమించదగిన పాపమా నేరవాదని అంటే నాట్ ఎట్ ఆల్. కాబట్టి క్షమించదగినటువంటి పాపములైతే చాలా వరకు బెటరే. ఇక్కడ మనం చూస్తున్నటువంటి రా అనేటువంటిది అన్రిపేరబుల్ సిన్ అనమాట. ఆ పాపం అనేటువంటిది మరలా దాన్ని రిపేర్ చేసి వీళ్ళ మనస్సును సరి అయినటువంటి స్థితిలోనికి తీసుకురాగలిగినటువంటి ఆ స్టేజ్లో అది లేదు, అది దాటిపోయింది. కాబట్టి ఎన్ని చేయగలుగుతారు? దేర్ ఆర్ సెవెరల్ టర్మ్స్ ఫర్ సిన్ ఇన్ హీబ్రూ. హెబ్రీ భాషలో పాపము కొరకు అనేకమైనటువంటి పదాలు ఉన్నాయి. ఒక్కొక్కటి వీళ్ళ దృష్టిలో మనం ఆలోచన చేసినప్పుడు అన్ని రకాల పాపాలు వీళ్ళలో ఉన్నాయి. వాటిని మరలా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చేసి వాళ్ళ మైండ్ను సెట్ చేయగలిగినంత ఆ స్థితిలో లేరు. ఒక పాపమును వీళ్ళు సరి చేస్తూ ఉన్నాం అనుకోండి, వెంటనే ఇంకొక పాపాన్ని చేస్తున్నారు. ఇంకొక పాపమును సరి చేస్తూ ఉంటే ఇంకొక పాపం. అది వారి దృష్టికి మంచి అని అనిపిస్తూ ఉంది, వారి దృష్టికి చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటిదిగా వారికి అనిపిస్తూ ఉంది. అందుచేత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఆ పాపములో వారి ఇష్టానుసారంగా కొనసాగుతూ ఉన్నారు. అయ్యో, నన్ను సృష్టించినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ దేవునికి మరుగైనటువంటిది ఏదీ లేదు, కాబట్టి నన్ను తప్పనిసరిగా చూస్తాడు. నీవు పిండముగా రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, కాబట్టి ఇదిగో నేను పిండము కూడా కాదు, ఇప్పుడు నేను ఒక మనిషిని, భూమి మీద తిరుగుతూ ఉన్నటువంటి వాడును, కాబట్టి నేను దేవునికి
బాగా ఎరిగినటువంటి వాడనై ఉన్నాను. నన్ను దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీవు కూర్చుడుట, నీవు లేచుట, నీవు పరుండుట సమస్తము నేను ఎరిగి ఉన్నాను. నీవు ఎరిగి ఉన్నావు. ఆలోచన నా మనసులోనికి ఇంకనూ రాకముందే నీవు దానిని గ్రహించి ఉన్నటువంటి వాడవు అని 139వ కీర్తనలో కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి కేవలం మనుష్యుడు మాత్రమే కాదు కానీ మనుష్యుడు ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన దేవుడు ఎరిగి ఉన్నటువంటి వాడు. ఆ కాలంలోనేనా, ఈ కాలంలో కూడా. ఎందుకంటే దేవుడు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండినటువంటి వాడు. అప్పుడేదో చూసేటువంటి వాడు ఇప్పుడు చూడడు అని అనుకోవడానికి వీల్లేదండి. దేవుడు గత కాలంలో ఎలాగున ప్రతి హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, ఈ కాలంలో అలాగనే చూస్తూ ఉన్నాడు, రాబోయేటువంటి కాలంలో కూడా అలాగనే చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి నమ్మినటువంటి వాడు ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించి దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండాలి. నోవాహు కాలంలో ఆ విధమైనటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలు వారి ఇష్టానుసారం, దేవుడు అంటే ఏంటయ్యా, దేవుడు ఏం చేస్తాడో, ఇదిగో ఇప్పుడు వయస్సు ఉంది, బలం ఉంది, డబ్బులు ఉన్నాయి, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాం? ఇది ప్రజల యొక్క ఆలోచన. ఇప్పుడు అనుభవించు, తర్వాత ఇంకా భయంకరమైనది అనుభవిస్తాం. దానిని మాత్రం ఆలోచన చేయడం లేదు మనుష్యుడు. ఇప్పుడు నీ కనులకు ఏది ఇంపైనటువంటిదో, నీ మనసుకు ఏది ఇష్టమైనటువంటిదో దానిని అనుభవించాలని దానికి ప్రాధాన్యతని ఇస్తూ ఉన్నావు. నువ్వు ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉన్నావు. నీకు దాచబడినటువంటి సంతోషాన్ని మర్చిపోతున్నావు. ఇప్పుడు నీవు జాగ్రత్తగా ఉంటే, ఎందుకంటే మోషే అంటున్నాడు, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తును కూర్చున్నటువంటి నింద అనుభవించుట గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా. ఏంటి అల్పకాలం అని అంటే, భూమి మీద మనం నివసించేటువంటి ఈ ఆయుష్కాలం ఇట్స్ లైక్ ఏ టైనీ పార్టికల్. ఒక చిన్న అణువు ఉంటుంది చూడండి, అటువంటిది. వెన్ వి కంపేర్ దిస్ లైఫ్ విత్ ద లైఫ్ విచ్ ఈస్ కమింగ్, రాబోయేటువంటి ఆ యొక్క జీవముతో మన జీవాన్ని పోల్చుకున్నప్పుడు ఇది జస్ట్ ఒక చిన్న అణువు లాంటిది మాత్రమే, కణము లాంటిది మాత్రమే. ఎందుకంటే ఒకప్పుడు ఆదాము కాలంలో 900 సంవత్సరాలు పైగా మనుషులు జీవిస్తూ ఉండేటువంటి వారు. ఈరోజు ఆయుష్కాలం అంతా అయిపోయింది. మోషే కాలంలో, నోవాహు కాలం తర్వాత ఏమైంది అంటే 120 సంవత్సరాలకు కుదించబడింది. 900 పై చిలుకు నుంచి 120కి తగ్గిపోయింది. కానీ ఇప్పుడు 120 అందరూ బ్రతుకుతున్నారు అని అంటే, మోషే కాలం వచ్చేసరికి మోషే అంటున్నాడు 70-80 అంతే. ఈరోజు సరాసరి ఆయుష్కాలం ఎంత ఉందనంటే 75-80 అంతే, అంతకుమించి ఎక్కువ ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చేటువంటి లైఫ్ అనేటువంటిది ఎంతకాలం ఉంటుంది అంటే ఇన్ఫినిటివ్. దానికి దెర్ ఈజ్ నో లిమిట్ అట్ ఆల్. పరలోకంలో నీ కొరకు దాచబడినటువంటి నిత్య జీవం అనేటువంటిది ఇన్ఫినిటివ్. దానికి 30 సంవత్సరాలని, 60 సంవత్సరాలని, 100 సంవత్సరాలని దెర్ ఈజ్ నో టైం లిమిట్. కాల పరిమితులు ఏమీ లేవండి దానికి. ఇప్పుడు ఈ 60 ఇయర్స్లోనే నీవు ఇంత అనుభవించేయాలి అని అనుకుంటే, కాల పరిమితులు లేనటువంటి ఆ గొప్ప స్థితిలో అనుభవించబోయేటువంటి గొప్ప సంతోషాన్ని నీవు కోల్పోతూ ఉన్నావు. అందుకోసమే దేవుడు బాధపడేటువంటిది.
నేను నిన్ను ఈ లోకంలోనికి పంపించినటువంటిది ఈ లోకంలో శాశ్వతంగా ఉండుట కొరకు కాదు. ఈ లోక యాత్ర కొంతకాలమే, కానీ నిత్య జీవం అనేటువంటిది చాలా కాలం ఉంటుంది. దాన్ని ఎవరు కూడా ఇంతకాలం అని చెప్పలేరు. అంత గొప్ప స్థితిని మీరు కోల్పోతూ ఉన్నారా బాబు? ఎందుకంటే మీ యొక్క హృదయాలోచనలు కేవలం చెడ్డవై మరలా అవి అన్రిపేరబుల్గా ఉండుట చేత మీరు పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు అని ఈయన బాధపడుతూ ఉన్నాడు, దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా మన ఇష్టానుసారంగా జీవించి దేవుడు ఇవ్వబోయేటువంటి గొప్ప ధన్యతను మనం పోగొట్టుకు ఉంటే మన గురించి కూడా దేవుడు అదే రీతిగా బాధపడతాడు. బాధపడినటువంటి దేవుడు ఊరుకున్నాడా వెంటనే? నో, ఏం చేశాడనంటే తన హృదయంలో బాధ అధికమైపోయింది కాబట్టి నోవాహుతో చెప్పాడు, నోవాహు, ఇదిగో నీవు ప్రజలకు ప్రకటించు, వర్షము ఆకాశం నుంచి రాబోతూ ఉంది, జల ప్రళయం రాబోతూ ఉంది, ఉగ్రత రాబోతూ ఉంది, మారు మనసు పొందండి, మారండి, మీ బ్రతుకులు మార్చుకోండి, దేవుడు త్వరిత కాలంలో భూమి మీదకి ఆయన జల ప్రళయమును పంపించబోతూ ఉన్నాడు అని హెచ్చరించి నోవాహు ఆయన తెలియజేశాడు. నోవాహు చెప్పాడు. ఎవరైనా విన్నారా? ఎవరు వినలేదు. దేవుడు చివరికి ఏం చేశాడనంటే, ఎంత టైం ఇచ్చాడు అంటే, ఆ నోవాహు ఓడ కట్టినంత కాలం ప్రజలకు బోధిస్తూనే ఉన్నాడు. ఓడ కట్టేసినటువంటి తర్వాత మరలా చాటింపు వేస్తున్నాడు. రెండేసి చెప్పున రండి రండి అని చెబుతుంటే జంతువులు, పురుగులు, పక్షులు ఉన్నాయి, కానీ మనుషుడు మాత్రం ఆయన మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా వినలేదు. ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయిన వెంటనే దేవుడు తుఫాను రప్పించవచ్చు కదా. 7వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి మనం చూస్తే అక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంది. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపిస్తాను. చాలు చాలు. నోవాహు సువార్త ప్రకటించేశాడు. నోవాహు ఓడను కట్టేశాడు. ఓడలోనికి ప్రతి ప్రాణి 2 చొప్పున వెళ్ళిపోయాయి. అటు తర్వాత దేవుడు ఇంకా 7 days ఆఫ్ టైం ఇచ్చాడు. ఇంకను 7 దినములకు నేను భూమి మీదకి జల ప్రళయాన్ని రప్పిస్తాను నోవాహు, కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి జంతువులన్నింటినీ జాగ్రత్తగా చూసుకో అని తెలియచేశాడు. ఎందుకు ఇంకను 7 దినాలు దేవుడు ఆ జల ప్రళయం రాకుండా ఆపాడు అని అంటే, భూమి మీద ద ఓల్డెస్ట్ మ్యాన్ ఎవరో తెలుసండి? ద ఓల్డెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ చెప్పగలరా? ఓల్డెస్ట్ మ్యాన్ అంటే బాగా ఎక్కువ వయసు ఉన్నటువంటి వాడు. క్రూ ఇచ్చేసని మీరు చెప్పచ్చు. భూమి మీద అత్యంత ఎక్కువ వయసు కలిగిన వాడు ఎవరో తెలియదా మీకు? 969 సంవత్సరాలు బ్రతికిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? వెరీ గుడ్. ఇంకా ఎల్కేజీలోనే ఉన్నారు మీరు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎవరండి అంత ఎక్కువ కాలం బ్రతికింది? మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన చనిపోయాడు. చనిపోయినటువంటి తర్వాత 7 దినములు సంతాప దినములు పాటించవలసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ 7 దినములు కూడా ప్రజలకు అవకాశం ఇచ్చాడు. ఇదిగో మనుష్యుడు ఎంత కాలం బ్రతికినా చనిపోవలసినటువంటి వాడై ఉన్నాడు, తప్పనిసరిగా చనిపోతాడు. కాబట్టి ఇదిగో మీరు కూడా చనిపోతారు. శాశ్వత కాలం మేము బ్రతుకుతామని అనుకోకండి. మీకంటే ముందు ఆదాము చచ్చిపోయాడు, హేబేలు చచ్చిపోయాడు,
అలాగనే అత్యధిక సంవత్సరాలు కలిగినటువంటి మెతుషల సహితం చచ్చిపోయాడు. కాబట్టి మిమ్ములను మీరు ఒకసారి సరి చేసుకోండి, మీ బ్రతుకులను సరి చేసుకోనండి, మీ మనస్సును సరి చేసుకోనండి. దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడనంటే ఇంకా 7 దినాలు సమయం ఇచ్చాడు దేవుడు. ఎందుకు? నేను వెంటనే భూమి మీదకి జలప్రలయం రప్పించేద్దాం అని అనుకోవడం లేదు. ఏదైనా పాసిబుల్ వే ఉంది అని అంటే దాన్ని ఉపయోగించుదాం నా ప్రజల కొరకు అని అనుకుని దేవుడు ఆ 7 దినాలు కూడా వారికి అవకాశం ఇచ్చారు. కానీ ప్రజలు దాన్ని గ్రహించలేకపోయినటువంటి తర్వాత దేవుడు ఇంకా అవకాశాన్ని ఒకటి ఇచ్చాడు. ఏంటి అంటే నోవహు ఆ ఓడ యొక్క తలుపును తెరిచి ఉంచు, నీవు మూయొద్దు. ఎవరు మోస్తారు దాన్ని? నేనే మోస్తాను. కాబట్టి ఆ తలుపును తెరిచి ఉంచు, ఎవరెవరు లోపలికి వస్తారో వాళ్ళందరినీ కూడా లోపలికి రాని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకను తలుపు తెరిచి ఉంచాడు. ఏంటి తలుపు దేనికి గుర్తుగా కనబడుతూ ఉంది అంటే డోర్ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనస్సు అనేటువంటి ద్వారం. ఇదిగో మారు మనస్సు పొంది మీరు తిరిగి వచ్చినట్లయితే మీ కొరకు ఈ తలుపు తెరవబడింది. కాబట్టి లోపలికి ప్రవేశించండి, మిమ్మల్ని మీరు రక్షించుకోనండి. ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు. ఎన్ని రోజులు ఎదురు చేశాడు? 7 days ఎదురు చూశాడు. ఈ 7 days లో ఎవరైనా వస్తే దేవుడు లోపలికి వారిని ఆహ్వానించేటువంటి వాడు, రండి అని చెప్పి పిలిచేటువంటి వాడు. కానీ ఎవరు మారు మనసు పొందలేదు. దేవుడు మనం పాపములో కొనసాగుతూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తూ ఉన్నప్పుడు వార్నింగ్స్ ఇస్తాడు, హెచ్చరికలు జారీ చేస్తాడు. వెంటనే ఆయనకు మన మీదకి ఉగ్రతను తీసుకుని రాడు, కొంత సమయాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనం మార్పు చెందాలి అని. హృదయాంతరంగాలు చూస్తున్నటువంటి దేవుడు నీ హృదయం కేవలం చెడ్డదైనట్లయితే దానికి కూడా కొంత సమయాన్ని ఇస్తున్నాడు మార్పు చెందడానికి. నీవు మారాలి, నీవు మారుట నాకు కావాలి, అది దేవుడు కోరుకునేటువంటిది. మీరు మారాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు. తలుపును తెరిచి ఉంచాడు. నోవహు, నీవు ఇక లోపలికి వెళ్ళిపో, నేను తలుపు వేసేస్తున్నాను. దేవుడు వేస్తున్నటువంటి తలుపును ఎవరైనా తెరవగలరా? ఎవడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తెరవలేడు. దేవుడు తెరచినటువంటి తలుపును ఎవరైనా మూయగలరా అంటే ఎవరికి కూడా సాధ్యం కాదండి. దేవుడు చేసినటువంటి పనిని ఎవడు కూడా ఏమాత్రం కూడా మార్పు చేయలేడు. దాన్ని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు. తలుపు వేసేసారు, వేసేసినటువంటి తర్వాత అప్పుడు వీళ్ళు వచ్చి తలుపు దగ్గర తడుతూ ఉన్నారు. ఒకవేళ నోవహుకే దేవుడు నీవు తాళమై లోపలేసుకో తాళం అని చెప్పాడు అనుకోండి, నోవహు ఏం చేస్తాడు? నోవహు ఏం చేస్తాడంటే, అయ్యో నా ఫ్రెండ్, మా పక్కింటాడు, లేకపోతే నాకు క్లోజ్ ఫ్రెండ్ పోన్లే అని చెప్పి తలుపు తీసాడు అనుకోండి. తలుపు తీస్తే ఏమవుతుంది? మొత్తం అందరూ చచ్చిపోతారు. అది ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. అందుచేత దేవుడు ఏమాత్రమును కూడా తాళపు చెవిని నోవహుకి ఇవ్వలేదు. నోవహుకి ఇవ్వకుండా తానే తాళం వేస్తాడు. ఈ తాళం వేస్తాడు అనేటువంటి ఈ యొక్క విషయం మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక సార్లు తెలియజేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 22 నుంచి 25 వరకు మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు యొక్క శిష్యులు వచ్చి, అయ్యా పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు కొద్దిమందేనా నాయన అని అడుగుతూ ఉన్నారు. కొద్దిమంది. ఆయన వారిని చూచి, శిష్యులు అడుగుతున్నారు కూడా చదవాలి. ఆయన యెరూషలేము ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండే. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా
ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే సంఘటన ఎక్కడ జరిగింది? నోవహు కాలంలో తలుపు తెరిచి ఉన్నంత వరకు వారు రాలేదు. రాకుండా ఏం చేశారు అంటే తలుపు వేసేసినటువంటి తర్వాత అప్పుడు వారు వచ్చి తలుపు తడుతూ ఉన్నారు. సమాధానం ఎవరు చెబుతారు అంటే ఇంటి యజమానుడు. ఇంటి యజమానుడు ఎవరు? ఆ వారంతటికి యజమానుడు ఎవరు? కాపరి మాత్రము నోవహు. యజమానుడు ఎవరు అని అంటే దేవుడే. కాబట్టి అప్పుడు వచ్చి తలుపు తడుతూ ఉన్నారు. అప్పుడు వచ్చి తలుపు తడితే అప్పుడు దేవుడు తలుపు తీసేటువంటి వాడు కాదు. నేను నీకు చాలా సమయాన్ని ఇచ్చాను, చాలా అవకాశాన్ని ఇచ్చాను, మీరు మారు మనసు పొందలేదు. యేసుక్రీస్తు అక్కడ శిష్యులకు తెలియజేస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించి వారు కొద్దిమందేనా అని అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి అని అంటే ఇరుకు ద్వారమున, చదవండి ఒకసారి, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వల్ల కాదని మీతో నేను చెప్పుచూ ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు తన శిష్యులకు తెలియజేసేటువంటిది ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు మీరు పోరాడండి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇరుకు ద్వారం అనేటువంటిది గ్రీకు భాషలో ఏమని రాయబడి ఉంది అంటే స్టెనోస్, స్టెనోస్ అని రాయబడి ఉంది. స్టెనోస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే గ్రోనింగ్. గ్రోనింగ్ అని అంటే మూలుగుట. ఎప్పుడు మనం మూలుగుతాం చెప్పండి? ఎప్పుడు మూలుగుతాం? చాలా బాధ కలిగినప్పుడు, నొప్పి బాగా వస్తున్నప్పుడు, అటువంటి సందర్భంలో మనం బాగా మూలుగుతూ ఉంటాం. ఇరుకు ద్వారమున ప్రవేశించడం అనేటువంటిది కూడా దేనితో కూడినటువంటిది అంటే బాధతో, నొప్పితో కూడినటువంటిది ఇరుకు ద్వారాన ప్రవేశించేటువంటిది. కాబట్టి క్రైస్తవ్యము అనేటువంటిది ఏదో సంతోషంగా వినోదంగా వెళ్ళిపోయేటువంటిది కాదు. క్రైస్తవ్యంలో రెండు రకాలైనటువంటి క్రైస్తవ్యాలు మనకి కనపడుతూ ఉన్నాయి. ఒకటి నేమ్సేక్, నామకార్థపు క్రైస్తవులు. ఈ నామకార్థపు క్రైస్తవులు ఏంటి అంటే నేను క్రైస్తవుడును అనేటువంటి గుర్తింపు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను ప్రార్థనలకు అటెండ్ అవుతున్నాను, ఈ విధమైనటువంటి సమాజంలో నేను క్రైస్తవుడిని అనేటువంటి ఒక గుర్తింపు కొరకు పోరాడేటువంటి వారు. రెండవ రకమైనటువంటి క్రైస్తవులు ఏంటి అంటే నేను ఎలాగనైనా పరలోక రాజ్యం చేరుకోవాలి. ప్రజలు నన్ను ఏమనుకుంటే ఏంటి, నా దేవుని దృష్టిలో నేను పరలోక రాజ్య వారసుని కావాలి. దాని కొరకు కష్టమైన, నష్టమైన, బాధైన, హింసైనా సరే నేను అనుభవిస్తాను. ఎందుకంటే ఈ లోకంలో నేను ఉండేటువంటిది బహు కొద్ది కాలమే, కానీ నా దేవునితో ఉండేటువంటిది శాశ్వత కాలం. కాబట్టి నేను దాని కొరకు పోరాడుతాను అని వచ్చేటువంటి క్రైస్తవుడు. వారెట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్యము చేయలేని పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము గద్దిస్తే తమ జీవితాలను సరి చేసుకుంటారు. దేవుని యొక్క వాక్యం వారికి బుద్ధి చెబుతూ ఉంటే బుద్ధి తెచ్చుకుంటారు. దేవుని యొక్క వాక్యం వారిని సరి చేస్తూ ఉంటే అందుకు ఒప్పుకుంటారు. అయ్యా ఇంకా నాతో మాట్లాడండి ప్రభువా, ఇంకా నాలో ఏ లోపాలు ఉన్నాయో తెలియచేయండి ప్రభువా, సరి చేయండి ప్రభువా. ఇదిగో
ఈ అలవాటును వదులుకోవడం నాకు బాధ అయినా దాన్ని నేను విడిచిపెడతాను. ఎందుకంటే నాకు కావాల్సింది నీవు ప్రభువా. ఈ పని నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు చెయ్యొద్దంటే బాధ కలిగిన నేను దాన్ని విడిచిపెడతాను ప్రభువా. బాధనైనా భరిస్తాను ప్రభువా, నీ కొరకు నేను నిలబడతాను ప్రభువా. అంటే టోటల్ కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉంటుందంటే వీరికి కేవలం యేసుక్రీస్తు మీద మాత్రమే, దేవుని మీద మాత్రమే ఉంటుంది తప్ప ఇక దేని మీద ఉండదు. సంఘం మీద కానీ, మనుషుల మీద కానీ, ఎరుగు పొరుగు వారి మీద కానీ, పాస్టర్ గారి మీద కానీ ఇటువంటి వారి మీద ఎవరి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కేవలం ఎవరి మీద ఉంటుంది అంటే యేసుక్రీస్తే. ఎందుకంటే he is the chief priest or the high priest. ఆయనే ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి. కాబట్టి నేను ఆయన వైపు మాత్రమే చూడాలి. నేను దేవుని మందిరానికి వెళ్ళేటువంటిది ఎందుకంటే అందుకోసమే, నాట్ ఫర్ మై ప్లెజర్స్, ఓన్లీ టు ప్లీజ్ గాడ్. నా యొక్క సంతోషం కొరకు కాదు నేను దేవుని మందిరానికి వెళ్ళేటువంటిది. నేను ఎందుకు వెళ్తున్నాను అంటే నా దేవుణ్ణి సంతోషపరచుట కొరకు, నా దేవుణ్ణి సంతోషపరచుట కొరకు నాకు బాధ కలిగినటువంటిది ఏదైనా సరే అనుభవిస్తాను. నా జీవితంలో నేను ఆయననే సంతోషపరచాను. నేను ఆయన్ని ఇప్పుడు సంతోషపరిస్తే నేను యుగయుగములు సంతోషిస్తాను. ఈ విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తారు, తమ ఇష్టం కొరకు ఎదురు చూడు. కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తుంటారు అంటే ప్రార్థన చేస్తారు, దేవుడు కార్యం చేయలేదు అంతే, వాళ్ళలో ఉండే విశ్వాసం ఏమైపోతాయి, ఆగిపోతాయి. దేవుని కొరకు వచ్చి నేను పరలోక రాజ్యం చేరుకోవాలనుకునేటువంటి వారు వాటి కోసం ఏమాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ప్రభువా, నీ చిత్తము ఎలాగన ఉంటే నన్ను అలాగన నడిపించు, నేను నీ బిడ్డగా ఉండగలిగినట్లు నీ కృపను చూపించు అని అడుగుతారు. స్టెనోస్ అనే దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ సింపుల్గా మనం చెప్పుకునేటువంటిది గ్రోనింగ్ అంటే మూర్గుతూ బాధ అనుభవిస్తూ వెళ్ళేటువంటి మార్గమే ఈ యొక్క ఇరుకైనటువంటి మార్గం. నోవహు కాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నోవహు చెప్పినటువంటిది ఏంటి అంటే, ఇదిగో ఈ ద్వారములోనికి మీరు రండి, ఈ ద్వారములోనికి వస్తే మీరు ఓడలోనికి ప్రవేశిస్తారు, ఓడలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా రక్షించబడతాడు, జల ప్రళయం నుంచి విడుదల పొందుకుంటారు. కాబట్టి మీరు ఈ ద్వారము గుండా ప్రవేశించండి. అది ప్రజలకు ఇరుకు మార్గం. ఎందుకో తెలుసా? ఇరుకు మార్గం ఎందుకో తెలుసండి? ప్రజలు ఆ ద్వారంలో నుంచి వెళ్ళాలి అంటే లోక సంబంధమైనటువంటి వారి సంతోషాలన్నీ కూడా విడిచిపెట్టాలి, లోక సంబంధమైనటువంటి వారి కార్యకలాపాలన్నీ కూడా విడిచిపెట్టాలి. లోకంలో విచ్చలవిడిగా ఉన్నటువంటి వారి స్థితిని వారు విడిచిపెట్టి వాటన్నిటిని వదిలేసి ఒక సంతోషం లేక, ఒక ఆనందం లేకుండా వాళ్ళు వెళ్ళాలి. ఈ విశాలమైనటువంటి మార్గం ఏంటంటే నిన్ను సంతోషపరిచేటువంటిది, నిన్ను ఆనందపరిచేటువంటిది, ఈ లోకంలో నిన్ను చాలా సంతోషంగా ఉంచేటువంటిది. మరి ఆ ద్వారంలో ప్రవేశించాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలంటే లోకాన్ని విడిచిపెట్టి ఓడలోకి వెళ్ళాలి. సెపరేట్ ప్లేస్, ఏ సెట్ అపార్ట్ ప్లేస్, ప్రత్యేకపరచబడినటువంటి ప్రాంతం అది ఓడ అనేటువంటిది. ఇప్పుడు లోకం విశాలంగా ఉంది, విశాలంగా ఉన్నటువంటి యొక్క లోకంలో మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాం. ఓడ ఎంత ఉంది? చిన్నది ఉంది, చిన్న ద్వారం ఉంది. ఈ లోకమంతటిని, లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని అంటే అది బాధకరము కాదా? ఎంతో బాధకరండి. ఎంతమంది వెళ్తారు? యేసుక్రీస్తు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అనేకులు వెళ్ళాలని ప్రయత్నిస్తారు కానీ వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు? దే లవ్ ద వరల్డ్. వారి లోకాన్ని ప్రేమిస్తున్నారు. లోకాన్ని ప్రేమిస్తున్నారు అంటే దేవుడి ప్రేమ వారిలో లేదు. పాపమును ప్రేమించేటువంటి వారు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు.
ఇటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ యొక్క ఇరుకు ద్వారములోనికి ప్రవేశించరు. ఆ దినమున ఇంటి యజమానుడు తలుపు వేసినటువంటి తరువాత వచ్చి వారేమంటారు, ఒకసారి చదువుదామా. గత వారం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో కూడా, గత వారం 22వ వచనంలో కూడా మనం చదువుకున్నాం. ఒకసారి చదువు. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత వీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, నేను మీరు ఎక్కడి వారో నేను మిమ్మల్ని ఎరగను. ఎవరు పిలుస్తారు అయ్యా అని? అయ్యా తలుపు తీయండి అని ఎవరు పిలుస్తారు? తెలిసినటువంటి వారే కదండి. యజమానుడిని తెలిసినటువంటి వారే వెళ్ళి, అయ్యా ఇదిగో నాకు తలుపు తీయండి అని తలుపు కొడతారు. అప్పుడు ఏమంటానంటే, మీరు ఎక్కడి వారో కూడా నాకు తెలియదు అని అంటారు. ఎందుచేత ఇందాక నేను తెలియచేశాను, 2 రకాలైనటువంటి క్రైస్తవులు ఈ లోకం అంతట్లో, నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్ బట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఈ లోకం అంతట్లో కూడా 2 రకాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఒకటేంటి అంటే, నామకార్థంగా నేను క్రైస్తవుని అనిపించుకున్నట కొరకు వారు యేసు అంటే వారికి ఎవరో తెలుసు. యేసు అంటే ఎవరని తెలుసు? యేసుక్రీస్తు అంటే రక్షకుడు, భూమి మీదకి వచ్చినటువంటి వాడు, కన్యక గర్భాన పుట్టినటువంటి వాడు, మన అందరి పాపముల కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి వాడు, యేసుక్రీస్తు స్వస్థపరచువాడు, యేసుక్రీస్తు నిత్య జీవం ఇచ్చువాడు. ఇవన్నీ తెలుసు. ఎందుకు? దే ఆర్ కమింగ్ టు ద చర్చ్. వారు దేవుని మందిరానికి వస్తున్నారు కాబట్టి, అన్ని వింటున్నారు కాబట్టి వారికి అన్నీ తెలుసు. వారికి యేసు గురించి తెలుసు, కానీ యేసుకి వారు ఎవరో తెలియదు. ఎందుకో తెలుసా? They are coming to the church. They have relationship with the church, not with God. సంఘంతో సంబంధం ఉంటుంది వారికి. దేవుని మందిరానికి వస్తున్నారు, ఈ సహవాసంతో సంబంధం ఉంటుంది, కానీ they have no relationship with God. దేవునితో వారికి ఏ విధమైన సంబంధం లేదు. Because they are not entering through the narrow gate. They love to wide gate. Go through wide gate. విశాలమైనటువంటి ఆ గేటు గుండా వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యం వినాలి, వెళ్ళాలి, వచ్చి చేయాలి. బికాస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఇటువంటి వారు కూడా ఏమనుకుంటారు అంటే, నేను పరలోకం వెళ్ళిపోతాను, ఇరుకు మార్గాన ప్రవేశించను, బట్ మై రెగ్యులర్ అటెండెన్స్ ఈజ్ మోర్ గ్రేటర్ దెన్ అదర్ పీపుల్. నేను వెళ్ళేటువంటి సంఘానికి వెళ్ళేటువంటి అటెండెన్స్ చూసుకుంటే అందరికంటే నేనే రెగ్యులర్గా వెళ్తాను. ఏ రోజైనా ఆబ్సెంట్ అయ్యానా? లేదు. ప్రతిదీ సంఘంలో ప్రతిదీ నేను చేస్తాను. అంటే యు ఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ చర్చ్, నాట్ విత్ గాడ్. మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే, టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి మనం దేవుని మందిరానికి రావాలి. దేవునితో సంబంధం కలిగి ఉన్నామనుకోండి, అప్పుడు ఆయన యొక్క 2వ రాకడలో ఏమంటాడో తెలుసా? దేవునితో సంబంధం ఉంది కాబట్టి మనం వెళ్ళి తలుపు కొట్టగానే, ఐ నో హూ యు ఆర్ కమింగ్ అని వెంటనే తలుపు తీస్తాడు. వాళ్ళతో మనకి సంబంధం లేదనుకోండి, అప్పుడు ఏమంటాడో తెలుసా? ఈవెన్ దో యు ఆర్ కీప్ ఆన్ నాకింగ్ డోర్, ఆయన అంటాడు, ఐ డోంట్ నో హూ యు ఆర్. తలుపు కొడుతూ అయ్యా తలుపు తీ అని ఎంత చెప్పినా సరే తలుపు తీరు. మీరెవరో ఎక్కడి వారో తెలియదు. అంతేకాదు, మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 నుంచి కిందకి చదువుకున్నప్పుడు కూడా అక్కడ కూడా ఆయన ఏమంటున్నాడు అంటే, మిమ్మల్ని నేను ఎన్నడూను ఎరుగను. వాళ్ళు అనుకుంటున్నారు మేము గొప్ప కార్యాలు చేసినటువంటి వాళ్ళం, దేవుడు మాకు బాగా తెలుసు అని అనుకున్నాం. మంచిదే, దేవుడు నీకు తెలుసు, కానీ దేవుడికి నీకు తెలియదు. ఎందుకంటే దేవుడితో నీకు సంబంధం లేదు. నోవహు చేసినటువంటిది అదే. ఇదిగో, మీరు దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే లోకముతో ఉన్న సంబంధాన్ని మీరు విడిచిపెట్టాలి.
ఇదిగో మీ కొరకు ద్వారము తెరవబడి ఉంది. ఈ ద్వారం ఎంతకాలం తెరవబడి ఉంటుందో తెలియదు. కాబట్టి త్వరితముగా రండి. యేసుక్రీస్తు యొక్క రాకడ కూడా ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఈ కరోనా సమయంలో బాప్టిసాలు ఇచ్చేవాళ్ళు లేరు. ఈ కరోనా సమయంలో మొన్నటి వరకు టీచింగ్స్ లేవు, ప్రీచింగ్స్ లేవు. చర్చిలన్నీ కూడా మూతపడిపోయాయి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, లాక్డౌన్ అన్లాక్ చేసినటువంటి తర్వాత ఎక్కువైందా తక్కువైందా? ఇలా కొనసాగే రోజులు ఉంటాయో ఉండవో తెలియదు. కాబట్టి మనం ఆలోచన చేయవలసినటువంటిది, దేవునితో నాకు సంబంధం ఉందా లేదా? సంబంధం లేకపోతే నా బ్రతుకు, నా జీవితం, నా యొక్క భక్తి వ్యర్థమే. దేవునితో సంబంధం ఉంటే ఏం కావాలి? యు మస్ట్ కమ్ టు ద డోర్ ఆఫ్ రిపెంటెన్స్. మీరు ఎక్కడికి రావాలి? మారు మనసు అనేటువంటి ద్వారం దగ్గరికి తప్పనిసరిగా రావాలి. అంటే నీ యొక్క బ్రతుకును, నీ యొక్క లైఫ్ స్టైల్ని, ఎవరిని కూడా నేను మార్చుకోవాలి. మార్చుకుని, అయ్యా ఇదిగో నీకు ఇష్టమైన వ్యక్తిగా మారుతాను అని నువ్వు తెలియచేయాలి. నువ్వు ఒప్పుకోవాలి ప్రతి పాపం. యేసుక్రీస్తు అంటున్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఐ యామ్ ద షీప్ గేట్. గొర్రెలు వెళ్ళేటువంటి ద్వారాన్ని నేనే. నీవు ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? ఏ ద్వారం గుండా వెళ్ళాలి అంటే యేసు అనేటువంటి ద్వారానే వెళ్ళాలి. ఆయన ఏమన్నాడంటే, నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు వెళ్ళలేడు. యేసుక్రీస్తే నారో గేట్. యేసుక్రీస్తు అనేటువంటి నారో గేట్ గుండా నీవు వెళ్ళాలి అంటే నీవు యేసుక్రీస్తు లాగానే మార్చబడాలి. యేసుక్రీస్తులో ఉన్న స్వభావాలు నీలో రావాలి. యేసుక్రీస్తులో ఉన్న స్వభావాలు నీలో రావాలంటే నువ్వు ఎలాగ ఏం చేయాలంటే మార్చబడాలి. నీవు పరిపూర్ణంగా మార్చబడాలి. అయ్యా, నీవు లోకమును ప్రేమించలేదు. సాతాను యేసుక్రీస్తు దగ్గరికి లోకమంతటిని చూపించి, ఈ లోకమంతా ఎంత రమ్యంగా ఉందో చూడు, ఇది నాదే, నీవు నాకు సాకిలపడి నమస్కారం చేస్తే నేను నీకు దీన్ని ఇచ్చేస్తాను. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఐ డోంట్ లవ్ దిస్ వరల్డ్. నేను నా దేవుడైన యెహోవా చెప్పిన పనినే చేస్తాను, దానినే నేను ప్రేమిస్తాను. దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? ఆయన ఆజ్ఞలను గైకొనుట. కాబట్టి నీవు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను విని వాటి చిత్తానుసారంగా నీకు కష్టమైన, నష్టమైన, అవమానమైన, నేను దేవుడి కొరకు దేవుడు ఏది చెప్పాడో దాన్ని నేను మనస్ఫూర్తిగా చేస్తాను, దేవునితో రిలేషన్ కలిగి ఉంటాను అనేటువంటి స్వభావాన్ని కలిగి నీవు పూర్తిగా మార్పు చెందితే అప్పుడు నీవు నారో గేట్, క్రీస్తు అనేటువంటి ద్వారము గుండా వెళ్ళగలుగుతావు. అప్పుడు రక్షణ అనేటువంటి వాడలోనికి ప్రవేశిస్తావు. ఈ వాడ ఉగ్రత నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది. జలప్రలయం అనే ఉగ్రత నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది. అలాగే నీవు కూడా ఉగ్రత నుంచి తప్పించుకుని వెళ్ళిపోగలుగుతావు. దేవుడు ఇచ్చినటువంటి సమయంలో ఆ సమయాన్ని ఉపయోగించుకొని మారు మనసు పొంది అయ్యా నీ చిత్తానుసారంగా జీవిస్తాను అనేటువంటిది నీవు ఆ ద్వారము గుండా ప్రవేశించడం అనేటువంటిది. అంత అయిపోయిన తర్వాత తలుపు కొట్టడం ఉపయోగం లేనటువంటి పని. దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఇదిగో భయంకరమైన ఉగ్రత రాబోతుంది, సువార్త ద్వారాలు కూడా మూతపడబోతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా మీకు అవకాశం ఇస్తున్నాను. 7 days టైం ఇచ్చాను, అలాగే ఇంకా మీకు టైం ఇస్తున్నాను. మారండి, లేని ఎడల దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వస్తుందని భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఒక హెచ్చరిక. ఏంటా హెచ్చరిక అంటే కరోనా ఈజ్ కాషన్ బిఫోర్ ఈ ట్రిబులేషన్. ఈ యొక్క ఉగ్రత రాకముందు ఇదొక హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. భూమి మీద ఉన్న ప్రజలందరూ మార్పు చెందమని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన బ్రతుకులను సరి చేసుకుందాం. దేవుడికి ఇష్టం లేనిది ఏది ఉందో దాన్ని పూర్తిగా తొలగించుకొని దేవుని చిత్తానుసారంగా జీవించుదాం. ఉగ్రత నుంచి తప్పించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. నోవహు ఇచ్చినట్లే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. రెండవ రాకడలో తిరిగి రాకముందు అవకాశం ఇస్తున్నాడు. ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, నేను నీతో సహవాసం కలిగి ఉండాలి, నీతో సంబంధాన్ని కలిగి ఉండాలి ప్రభువా.
నీకు ఇష్టం లేని కార్యము చేస్తే దయతో నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో నాయన, ఇప్పుడు నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. మీ చిత్తానుసారంగా మార్చండి. పరలోక రాజ్య వారసుడుగునట్లు కృపను అనుగ్రహించండి ప్రభువాని. ప్రతి ఒక్కరు మన మనస్సుల్లో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువాని. ప్రతి అపరాధమును ఒప్పుకొని వాటిని ఇప్పుడే విడిచిపెట్టి దేవునికి మన హృదయాల్ని అప్పగించుకుందాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నటువంటి ప్రతి ఒక్కరు మీ హృదయంలో, మీ మనస్సులో ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పరలోకం చేరాలయ్యా, నిత్య జీవ వారసున్న వారు నన్ను క్షమించి నీ బిడ్డగా మార్చు ప్రభువాని ప్రార్థన చేయండి. మహాగణుడు, శక్తిమంతుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, కూడిన బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను. నోవహు కాలంలో మీరు అవకాశాన్ని ఇచ్చారు తండ్రి, కానీ ప్రభువా బిడ్డలు మార్పు చెందలేదు తండ్రి. కేవలం నోవహు అతని కుటుంబము మాత్రమే మార్పు చెందిందయ్యా. ఇదిగో ఆయన బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ మాటలు విన్నటువంటి బిడ్డలు ప్రభువా నీతో సంబంధాన్ని కలిగి ఉండి రెండవ రాకడలో నీవు తిరిగి వచ్చినప్పుడు ప్రభువా నీ ద్వారా గుర్తించబడి పరలోక రాజ్య వారసులైనట్లుగా వారి హృదయాలను సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.